మావోయిస్టులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్ల చర్యలతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. వారం రోజుల్లో 100 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. వారిలో భద్రాద్రి కొత్తగూడెం ఏరియాలో పోలీసుల ఎదుట కూడా దాదాపు 64 మంది లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియతో ఒక్కసారిగా మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. వారిపై లక్షల రివార్డులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అటు ఎన్కౌంటర్లు, ఇటు లొంగుబాట్ల ప్రక్రియతో ఒక్కసారిగా మావోయిస్టులకైతే నిజంగా ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అనే చెప్తున్నారు. సో మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మావోయిస్టులకు వరుస షాకులు తగులుతున్నాయి. చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ రామ్దాస్. సో ఛత్తీస్గఢ్ లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో దండకారణ్య అటవీ ప్రాంతానికి చెందిన 64 మంది మావోయిస్టు కార్యకర్తలు మరియు మలేషియా సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలోని పోలీసుల ముందు లొంగిపోయారు. గిరిజన ప్రాబల్యం ఉన్న జిల్లాలో నిషేధిత సిపిఐ మావోయిస్టు క్యాడర్లు మరియు మిలిషియా సభ్యుల మొత్తం లొంగిపోయిన వారి సంఖ్య ఈ సంవత్సరం ఇప్పటి వరకు 122కు పెరిగిందని పోలీసులు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస చర్యలు ఇటీవల కాలంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న అస్థిర దండకారణ్య ప్రాంతం నుండి మావోయిస్టులు క్యాడర్లు మరియు మిలిషియా సభ్యులు లొంగిపోవడానికి ప్రధాన కారణం అంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఇక లొంగిపోయిన వారంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన సభ్యులంటూ తెలుపుతా ఉన్నారు రామ్దాస్. ఏరియా కమిటీ సభ్యుడు మడకం జిమ్మెతో పాటు 9 మంది రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ, 19 మంది ఆర్పిసి మిలిషియాలు, 11 మంది దండకార్య ఆదివాసీ కిసాన్ మజ్జర్ సంఘటన, ఇక కేఎంఎస్ 6 చైతన్య నాట్య మండలి, ఆర్పిసి 8, ఇక ఆర్పిసి జిఆర్డి సభ్యులు 8 మంది ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక తెలంగాణకు చెందిన 97 మంది మావోయిస్టులు అజ్ఞాతంలోనే ఉన్నారని, వాళ్ళు 11 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారంటూ పోలీసులు తెలిపారు. మరోవైపు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9 మంది తరలపై 24 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దినేష్ మొడియం, అతని భార్య జ్యోతి తాటి అలియాస్ కళా మొడియం ఉన్నట్లు తెలిపారు. దినేష్ తలపై 8 లక్షలు, జ్యోతిపై 5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు రామ్దాస్. అలాగే ఏరియా కమిటీ సభ్యుల దుడ్లకరంపై 5 లక్షలు, మరొక 6 తరలపై 1 లక్ష చొప్పున రివార్డు ఉందన్నారు. వీరందరూ గంగులూరు ఏరియా కమిటీలో వివిధ హోదాలో చురుగ్గా ఉన్నవారన్నట్టు. దీనిలో లొంగుబాటు వెనుక డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్సు, సిఆర్పిఎఫ్, కోబ్రా దళాలు కీలక పాత్ర పోషించాయి. వైపు ఎన్కౌంటర్స్, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు క్యాడర్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు అయితే మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి రాంబాబు. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద మావోయిస్టులకైతే వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 100 మంది మావోయిస్టులు వారం రోజుల్లో లొంగిపోయారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.